కోల్కతా ఎకో పార్క్ ఇది 150 రూపీస్. చిన్నప్పుడైతే తిరగొద్దా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్ జీవన్. సో ఈరోజు అయితే మేము ఎకో పార్క్ వచ్చాము. ఇక్కడ ఏంటంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇది ఈఫిల్ టవర్ అయితే సేమ్ ఈఫిల్ టవర్ లాగానే ఉంది, ప్యారిస్లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఎంత బాగా నేనైతే ఈఫిల్ టవర్ లాగా ఫీల్ అవుతున్నా చూడండి. ఇదైతే ఎకో పార్క్ ఎంట్రన్స్లో ఉంటుంది ఈ టవర్ అయితే. అక్కడ బ్లూ కలర్లో చిన్నగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లిఫ్ట్ అనమాట. అందులో నుంచి మనం పైకి అయితే వెళ్ళి వ్యూ అంతా చూడొచ్చు. గ్రీనరీ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది ఎకో పార్క్లో. మేము బోటింగ్ చేసాము, ఆ ఫుల్ వీడియో కూడా ఎండింగ్లో ఉంటుంది. మీకు ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఆ వీడియోలో. చాలా భయం అయింది నాకు, నీళ్ళు అంటే భయం నాకు. ఇప్పుడైతే ఈఫిల్ టవర్లోకి వెళ్దాం రండి. ఇంత హైట్ ఉన్నా ఎందుకు? నేను కాదు, నేను పొట్టిగేం లేను. నేను ఈఫిల్ టవర్ చూడు గైస్, నేను 5'5" నా హైట్, నన్ను పొట్టి అంటుండు. ఇది న్యాయమేనా? పొట్టిది మరి ఏం చేస్తాం. లిఫ్ట్ వచ్చింది, వెళ్దాం దా. ఎక్స్క్యూజ్ మీ ఏంజల్ కమింగ్. ఇది ఈఫిల్ టవర్ వచ్చేస్తున్నా. ఇది లిఫ్ట్, ఈఫిల్ టవర్ లిఫ్ట్. లిఫ్ట్లోకి అయితే వచ్చేసాం మేము, పైకి వెళ్తున్నాం. నాకు హ్యాండ్లింగ్ రాదంటుంది, కెమెరా హ్యాండ్లింగ్. మీరు చెప్పాలి, మీరు కామెంట్ చేయాలి నాకు హ్యాండ్లింగ్ వచ్చా రాదా అనేది. ఇగో ఈఫిల్ టవర్ పైన అయితే ఉన్నాం. ఏంజల్ రా ఫ్రేమ్లోకి. నువ్వు ఇట్లా చేయకూడదు, అంటే లైటింగ్ ఇటు ఉంటే నువ్వు అటు పెడుతున్నావు. అసలు నువ్వు క్లారిటీ చూసుకోవాలి, దగ్గర రావాలి ఒకసారి. ఫస్ట్ ఇక చూడు, నువ్వు ఒకసారి నువ్వు వ్యూ చూపించకుండా వాళ్ళకి మనల్ని చూపిస్తే. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తా. ఇది కోల్కతాలో ఎకో పార్క్ ఇదంతా అదే. ఇగో మీకు ఇప్పుడు మొత్తం చూపిస్తా చూడండి. ఇదంతా కోల్కతా ఎకో పార్క్ ఇది. ఇగో ఇప్పుడు మనం వెళ్తాం. ఆ చివర అక్కడ పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా, బోటింగ్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. అమ్మో, బోటింగ్ వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది అసలు. ఫస్ట్ ఇంత హైట్లో అక్కడ వెళ్ళినాక ఒకసారి బోటింగ్ ట్రై చూసిరా ఎట్లుందో, ఘోరం కట్టిరు అసలు. మొత్తం ఐరన్. ఇక్కడ బాగుంది ఏరియా. అసలు సన్ రైజ్ ఎట్లా పడుతుందండి. అక్కడ నేను కూర్చొని దిగుదాం అనుకున్నా, నన్ను ఫోటో దింపలేదు మా ఆయన. ఇక్కడ అంతా నడుచుకుంటా అంత దూరం పోవాలా. ఇగో నడవలేకపోతున్నా అంటుంది. వీళ్ళకాడ దొరికినాయి అసలు సైకిళ్ళు. అమ్మో, డబల్ సైకిల్స్. బాగుంటుంది ఆ సైకిల్. జియో సైక్లింగ్ అంట, అంటే ఇద్దరు తొక్కొచ్చు సైకిల్ని. ఇప్పుడు మేము సైకిల్ తీసుకొని తొక్కుతాము. చాలా రోజులు అవుతుంది. 50 రూపీస్ చిన్నప్పుడైతే. కాకపోతే ఇప్పుడు పెద్దగా అయినాక తోలడం అదొక డిఫరెంట్ లాగా అనిపిస్తుంది మనకు. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్, జియో సైకిల్ ఎక్స్పీరియన్స్. कितना 150-30 मिनट्स 500 देना पड़ेगा, बाद में 350. అయ్యో వీడియోస్ 500 డిపాజిట్ చేయాలంట, 150 ఏమో మనకి, అంటే 350 రీఫండ్ చేస్తారు. సో గాయస్, మేమైతే ఇక్కడ చెట్లుతో మంచి గుహలాగా ఉంది ఏంటా అని వెళ్ళాము. ఇందులోకి లోపలైతే చాలా బాగుంది, అంటే అందులో నుంచి లోపల నుంచి వెళ్తుంటే బాగుంది. అండ్ ఏంటంటే నా థింగ్, ఇందులో నుంచి లోపలికి వెళ్తే మనకి జపనీస్ వాళ్ళ టెంపుల్ అయితే ఉంది, అక్కడ గంట మోగుతూ ఉందన్నమాట. సో మేము అలా నడుచుకుంటూ జపనీస్ వాళ్ళ ఫారెస్ట్కి వెళ్ళాం. సో ఫారెస్ట్లో వాళ్ళ టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ అన్ని వ్యూస్ అయితే చాలా నచ్చాయి నాకైతే. సరదాగా వెళ్ళి వద్దాం అనుకున్న మాకు ఒక పెద్ద వ్లాగే వచ్చేసింది. ఆల్మోస్ట్ 8 minutes వ్లాగ్. ఇందులో బోటింగ్ అయితే హైలైట్, అసలు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో వాచ్ నౌ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు గైస్.
చూపిస్తాను నేను కూడా దగ్గర నుండి బోట్ని, ఇలాంటి బోట్ని. సో అక్కడ నుంచి ఇక్కడ మధ్యలో అయితే ఒక రెస్టారెంట్ కట్టారు, అది కనిపిస్తుందో లేదో నాకు అసలు కూడా తెలియదు. ఐలాండ్ లెక్క ఉంది అసలు లేదా. మనకి ఎక్కడైతే బయట ఇవ్వట్లేదు మాకు, ఉన్న వరకు అయితే ఇవ్వలేదు. మెషిన్ పెట్టి చాలా బాగుంది టేస్ట్. కొన్ని మెషిన్స్ బాగుండవు బట్ సూపర్ ఉంది. ఈ వ్యూతో టీ చాలా చాలా బాగుంది. నైస్ నైస్ నౌ నైస్. అట్లా ఓకే, ఇటు వస్తే అటుపోదామే, కళ్ళని కావాలని చేస్తున్నాం. మనం ఇట్లా లేద్దాం. వాడికి ఎందుకే, వాడెందుకే వీడియోలలో, వాడు కూడా మన లెక్క తొక్కుతాడు. నేను వాడి తిప్పు గుద్దుకుంటే కింద పడతాయి తెలుసుగా. ఎంత భయం అవుతుంది భయానికి, అసలు తొక్కని కూడా తొక్కట్లే. నువ్వు ఫస్ట్ ఇది కాన్సన్ట్రేట్ చేయి, వీడియో కాదు. టైం అయిపోయింది, వాళ్ళు టైం చూసుకో ఫస్ట్. 5 గంటలకి నువ్వు ఇటు తిప్పు. ఆ బోట్ వస్తే మస్తు వాటర్ వస్తే పోదాంపా. కొంచెం మూలకు పోని, మూలకు పోని. పోనిస్తాను నాకు. ఎటు పోనిస్తాను, దాని సైడే పోనిస్తాను. నువ్వు ఇట్లా చెయ్యి. తిరగొద్దా? ఇటు తిప్పు. ఆగు. ఆడ తిప్పితే ఇటు తిప్పు. ఓకే స్పీడ్గా తప్పు. ఇట్లా లేస్తాం. నువ్వు లాంగ్లో పెట్టాలి ఇట్లా. పెద్ద బోట్ వస్తుంది, పెద్ద బోట్ వస్తుంది. ఏంజల్ అటు పోరిస్తానా నువ్వు? ఇటు పోనీ. అరే అటు పోతే మనం మళ్ళీ రానీడే. దాని ఇటు పోదాం పా. వెనక దొక్కు, వెనక దొక్కు, ముందు తొక్కు తొక్కు తొక్కు. అరే నువ్వు అడ్డు తిప్పి, నువ్వు వెనక్కి దొక్కు, ముందుకు పోదు. అడ్డు తిప్పు, వెనక్కి దొక్కొద్దు, వెనక్కి దొక్కొద్దు. అది మనకి వెళ్ళి రాదు మమ్మీ, అది అక్కడికి వెళ్తుంది. వీడియో ఇంకా వీడియో పిరికిది. నువ్వు సరిగ్గా వేసుకోలేదు తెలుసా లైఫ్ జాకెట్. ఇది అసలైన చూడవేటు దొక్కుతున్నానే నేను. వాళ్ళు వస్తున్నారే పక్కన. కాఫీ లేవంటే లేవుచా. ఏం చెప్తుండంటే బెంగాలీలో చాయ్, కాఫీ, లెమన్ టీ అంటుండు. అదేదో మనకి తిట్టినట్టు అనిపిస్తుంది కానీ బెంగాలీలో చాయ్, కాఫీ, లెమన్ టీ.